హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ పిజ్జా. మనకు పిజ్జా చేసుకోవాలంటే పిండి కలుపుకొని చాలా ప్రాసెస్ కదా, అదేమీ లేకుండా మనకి ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్ ఒకటి ఉంటే చాలు ఇలా ఈజీగా పిజ్జా చేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేసుకుందాము. బటర్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగానే పన్నీర్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పన్నీర్ని బటర్లో వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత ఈ పన్నీర్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇక్కడ నేను 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నా. దాని మీద టమాటో కెచప్ వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ పిజ్జా సాస్ ఉన్నట్లయితే పిజ్జా సాస్ వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను టమాటో కెచప్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నా. అదేవిధంగా నేను ఇక్కడ మయోనీస్ వేస్తున్నా. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది కూడా ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటి మీద టాపింగ్ కోసం ముందుగానే క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటో ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మనం ముందుగానే వేపుకున్న పన్నీర్ పీసులు ఉన్నాయి కదా, అది మొదటగా వీటి మీద పెట్టుకొని ఈ విధంగా అన్ని పన్నీర్ పీసులు పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నా. ఇప్పుడు సూపర్ మార్కెట్లలో మనకి ఎల్లో, రెడ్ క్యాప్సికమ్ కూడా దొరుకుతుంది కదా, అది కూడా వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు టమాటో స్లైసెస్ను కూడా ఇదే విధంగా పెట్టుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ కూడా అన్నీ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత నేను చీజ్ అనేది ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్నా. మీ దగ్గర ఒకవేళ చీజ్ స్లైసెస్ ఉన్నట్లయితే స్లైసెస్ కూడా వేసుకోవచ్చు. మనకి బ్రెడ్ పిజ్జా అనేది చీజ్ ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఈ విధంగా చీజ్ని అంతా బ్రెడ్ పైన పెట్టుకొని దీని పైనుండి నేను ఇంకో కొంచెం మయోనీస్ వేస్తున్నా. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ దగ్గర లేకపోతే వదిలేసేయండి. ఇప్పుడు ముందుగా మనం పన్నీర్ వేపుకున్న ప్యాన్ ఉంది కదా, అందులోనే మరి కొంచెం బటర్ వేసుకొని ఈ పన్నీర్ పీస్లని ఆ ప్యాన్ పైన పెట్టుకొని 5 to 10 minutes అంటే మనకి చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ముందుగానే స్వీట్ కార్న్ కూడా ఉడికించి పెట్టుకున్నా, కానీ అది వేయడం మర్చిపోయాను. అది కూడా ఇప్పుడు వేసుకుందాము. మన దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు 5 minutes తర్వాత మూత తీసినట్లయితే చూడండి చీజ్ అనేది ఎంత మంచిగా మెల్ట్ అయిందో. మనకు బ్రెడ్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. అదేవిధంగా ఇంకో బ్రెడ్ స్లైస్ కూడా ఉంది కదా, దాన్ని కూడా కొంచెం బటర్ వేసుకొని కాల్ చేసుకుందాము. ఇక్కడ నేను దీనిపైన కొంచెము చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేనట్లయితే ఇంట్లో ఉన్న ఎండుమిర్చితో సీడ్స్ తీసేసి కొంచెం ఎండలో పెట్టి మిక్సీ పట్టినట్లయితే మనకి చిల్లీ ఫ్లేక్స్ అనేది రెడీ అయిపోతాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సేమ్ మనకు డొమినోస్లో పిజ్జా తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మొదటిసారి కనుక మీరు నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.